ఆన్లైన్‌లో రేట్స్ కన్నా బెటర్ ప్రైస్‌తో ఫ్లైట్ టికెట్ బుకింగ్స్, హోటల్ అకామిడేషన్స్ అండ్ ట్రావెల్ టూర్ ప్యాకేజెస్. బ్లూ స్కైస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. కాంటాక్ట్ 6300963074. ఇందుమతి. ఒక 20 డేస్ నుంచి చూస్తున్నారు లడ్డు ఇష్యూ, తిరుపతి లడ్డు ఇష్యూ జరుగుతుంది. అలాగే నిన్న లేటెస్ట్ న్యూస్, నిన్న సుప్రీంకోర్టు అన్ని కొట్టేసి ఎలిగేషన్స్ అని చెప్పి కొట్టేసి పడేసింది. ఎలా చూస్తారు దాన్ని? ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ప్రజలందరూ కూడా సుప్రీంకోర్టు కేసు కొట్టేయలేదు. సుప్రీంకోర్టు కొన్ని క్వశ్చన్స్ అడిగింది, ఆ క్వశ్చన్స్కి ప్రాపర్గా ఆన్సర్ చేయండి అని చెప్పింది. ఎక్కడ కూడా లడ్డు కల్తీ జరగలేదని ఎక్కడ తీర్పు ఇవ్వలేదు. ఫస్ట్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి. కల్తీ ఎక్కడ జరిగింది, మీరు ఒక్క రిపోర్ట్ మీద ఎందుకు బేస్ అయ్యారు, అన్ని వస్తుంటే ఎందుకు ఒక్క దాని శాంపిల్ తీసుకున్నారు, ఆ తీసుకున్న శాంపిల్ రిజెక్టెడ్ అని ఉంది కదా, దాన్ని ముందే ఏమన్నా వాడారా లేదా తర్వాత ఏమన్నా వాడారా, ఇలా క్వశ్చన్స్ అడిగింది తప్ప ఎక్కడ కల్తీ జరగలేదు అనేది ఎక్కడ చెప్పలేదండి. రేపు 3వ తారీఖు ఇంకో హీరింగ్ ఉంది కదా, 3వ తారీఖు హీరింగ్లో మీ ఆన్సర్స్ని సబ్మిట్ చేయండి అని అడిగారు, అంతే కదా. అంటే చాలామంది ఏమన్నారంటే ఇదంతా పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ చేశారని చెప్పి, ఓవర్గా రియాక్ట్ అయ్యాడు, అసలు అక్కడ ఏం జరగకుండానే కావాలని పవన్ కళ్యాణ్ హైప్ క్రియేట్ చేశారని చెప్పి అంటున్నారు. ఎలా చూస్తారు? ఓవర్గా రియాక్ట్ అవ్వడం అంటే ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఒక కొంతమంది కొన్ని మతాల వాళ్ళు ఒక చిన్న ఇష్యూకి రోడ్ల మీద బస్సులు తగలబెట్టడము, లేదంటే రోడ్డు మీద అన్ని జనాల్ని చంపేయటము, ఇలాంటి వాటిని ఓవర్గా రియాక్ట్ అవ్వటం అంటారు. కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ఎవరిని నిందించలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎవరన్నా వచ్చి మన పిల్లల్ని కానీ మన తల్లిని కానీ ఒక దెబ్బేశారనుకోండి, మీరు వెళ్ళిపోయి వెంటనే కోర్టులో కేసేసి నేను తీర్పు వచ్చిన దాకా వెయిట్ చేస్తానంటారా, ఇమీడియట్గా రియాక్ట్ అవుతారా? కళ్యాణ్ గారు కూడా తన తల్లితో సమానంగా భావించే హిందూ ధర్మం మీద ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు దాన్ని ఆయన తీసుకోలేకపోయాడు. దానికి ఆయన నేను ప్రాయశ్చిత యామం చేస్తాను, తప్పు జరిగిందా లేకపోయినా నా తరపున నేను దేవుడికి క్షమాపణ చెప్తున్నాను, మీరు కూడా చెప్పండి అని అన్నారు తప్ప ఎక్కడా కూడా మన హిందూ మతం మీద ఇలా జరిగింది, మీరు వెళ్ళి క్రిస్టియన్లను కొట్టండి, లేదా ముస్లింలను కొట్టండి, లేదా ఇతర మతస్థులను కొట్టండి అని ఎక్కడా చెప్పలేదు ఆయన. దీనివల్ల ఇంకా మనకు జరిగిన ఒక మంచి ఏంటంటే, మన సనాతన ధర్మం అంటే ఏంటి అని తెలియని వాళ్ళు కూడా సనాతన ధర్మం గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. హిందువులందరూ ఒక తాటి మీదకి రావటం మొదలుపెట్టారు. దీనివల్ల ప్లస్ జరిగింది తప్ప ఎక్కడ మైనస్ జరగలేదు. ఆయన ఎక్కడ హైపర్గా రియాక్ట్ అవ్వలేదు. మనందరం సనాతన ధర్మం ప్రకారం ఎక్కడ ఎవరికి ఏం జరిగినా సరే, ఏ కులం ఏ మతం వాళ్ళకి తప్పు జరిగినా సరే మేము తోడుంటాము అని నిరూపించారు. దీనివల్ల ఇండైరెక్ట్గా ఒక ఇండికేషన్ ఇచ్చారనమాట. ఏ మతం వాళ్ళైనా సరే మీకు ఏదైనా సరే తప్పు జరిగింది అనుకుంటే మేమున్నాము, నేను వచ్చి నిలబడతాను అని ఒక ఇండికేషన్ ఇచ్చారు. దీనిలో మాకైతే ఎక్కడ ఏ అభ్యంతరం కనపడలేదండి. మాకే కాదు, ఏ ఇతర మతస్థులకు కూడా ఎక్కడ ఏ అభ్యంతరం కనపడలేదు. వాళ్ళు కూడా ఇన్ఫ్యాక్ట్ మాకు సపోర్ట్ చేశారు. ఇవాళ మీకైంది రేపు మాకు అవుతుంది, మేమందరం మీకు సపోర్ట్గా ఉంటాము అని ప్రతి చోట కూడా మీ ఇతర మతస్థులు కూడా మాతో పాటు నిల్చొని ఉన్నారు. ఆయన గవర్నమెంట్లో ఉండి ఇంకా అన్నీ తెలుసుకోకుండా ఎలా ఎలిగేషన్ చేస్తారంటారు? అసలు దీనిలో అంటే ప్రూవ్ అవ్వకుండా ఎలా ఎలిగేషన్ చేస్తారంటారు? అసలు దీనిలో ఎలిగేషన్ అనే ప్రసక్తి లేదండి. ఇది ఎలా అంటే ఒక చర్యకి ప్రతిచర్య లాగా అనమాట. ఒక గుడిలో పాపం జరిగిన దానికి ఈయన ఇమీడియట్గా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పారు. ఆయన ఎక్కడా కూడా ఇలా జరిగిపోయింది, దీన్ని అలా చేయండి ఇలా చేయండి అని రాంగ్గా ఎక్కడా ఎవరిని గైడ్ చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే ఆయన ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఒక స్టేట్మెంట్తో అయిపోయారు. ఇంకా పవన్ కళ్యాణ్ దాన్ని లాగదీసి అన్నీ పవన్ కళ్యాణే చేశారని చెప్పి చాలామంది అంటున్నారు. అలాగే అందరు మనుషులు ఒక విషయం మీద సేమ్గా రియాక్ట్ అవ్వాలని ఎక్కడా లేదండి. ఈయనకి సనాతన ధర్మం అంటే ఉన్న అభిమానము, ఈయనకు ఉన్న గౌరవం మీద ఈయన ఇలా రియాక్ట్ అయ్యారు. ఇది ఈయన పాయింట్ ఆఫ్ రియాక్షన్, ఈయన వే ఆఫ్ రియాక్షన్. అది ఆయన పొలిటికల్గా చూస్తున్నారో లీగల్గా చూస్తున్నారో ఆయన పనులు ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ కళ్యాణ్ గారు ఏంటి, ఈయన ధర్మం ప్రకారం ఈయన చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అందరూ సేమ్గా రియాక్ట్ అవ్వాలని ఎక్కడా లేదు కదా. దానివల్ల టీటీడీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. మొత్తం ఇండియా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇలా చేసిన ఎలిగేషన్స్ వల్ల బ్యాడ్ నేమ్ వచ్చిందని చెప్పి అంటూ ఉంటున్నారు. ఎవరన్నారండి? వైసీపీ వాళ్ళు తప్ప ఇంకెవ్వరు అన్నారు. ఎందుకంటే టీటీడీకి ఎక్కడ బ్యాడ్ నేమ్ రాలేదు. ఎప్పుడు వచ్చిందో తెలుసా టీటీడీకి బ్యాడ్ నేము? వాళ్ళు అన్య మతస్థుల్ని తెచ్చి మా తిరుపతి దేవస్థానంలో పెట్టినప్పుడు అప్పుడు వచ్చింది బ్యాడ్ నేమ్. ఒక పులి వచ్చింది అంటే కర్రలిచ్చి వెళ్ళిపోమని చెప్పారే, అప్పుడు వచ్చింది బ్యాడ్ నేమ్. ఇప్పుడు ఎక్కడ టీటీడీకి బ్యాడ్ నేమ్ రాలేదు. ఇప్పుడు ఇంకా జనాలందరూ టీటీడీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. రీసెంట్గా నేను ఒక స్టేట్మెంట్లో చదివాను, కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ 5 ఏళ్లుగా టీటీడీ తిరుపతి వెళ్ళాలంటే భయపడ్డాము, కానీ ఇప్పుడు ధైర్యంగా వెళ్తాము అని. ఎన్ని చేశారండి తిరుపతి రానివ్వకుండా జనాల్ని? రోజులకి రోజులు క్యూ లైన్లో ఉంచాల్సిన అవసరం లేకపోయినా సరే రోజులకి రోజులు జనాల్ని క్యూ లైన్లో ఉంచారు. అక్కడికి వెళ్ళిన జనాలకి సరైన ఫుడ్ వసతి కల్పించలేకపోయారు. ఫుడ్ ఎంత చండాలమైన ఫుడ్ పెట్టారండి అక్కడికి వెళ్ళిన భక్తులకి. ఎలాగైనా సరే తిరుపతికి జనాలు రాకుండా చేయటానికి వాళ్ళు చేయదగిన ప్రయత్నాలు అన్నీ చేశారనమాట. అప్పుడు వచ్చింది తిరుపతికి చెడ్డ పేరు. ఇప్పుడు చెడ్డ పేరు రాలేదు తిరుపతికి. ఇప్పుడు జరిగిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతున్నాయి అన్నమాట. సో దీనివల్ల జగన్ గారు గెలిచినట్ట లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలిచినట్టు?
జగన్ ఎప్పటికీ గెలవడండి. జగన్ సీన్ అయిపోయింది. జగన్ గెలవడు. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఎక్కడ గెలిచారో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు తన సనాతన ధర్మం వైపు ప్రజలందరినీ నడిపించడంలో గెలిచారు. సనాతన ధర్మం గురించి నలుగురు మాట్లాడుకునేలాగా చేయడంలో గెలిచారు. హిందూ బంధువులకి అందరికీ, హిందువులకు కానీ, ముస్లింలకు కానీ, క్రిస్టియన్లకు కానీ అందరికీ నేనున్నాను, మీ ధర్మం మీద ఏదైనా జరిగితే నేను పోరాడతాను అనే ఒక ధైర్యాన్ని ఇచ్చారు. మీరు ప్రశ్నించండి, నేను మీతో పాటు వస్తాను అని మా అందరికీ ఒక భరోసాని ఇచ్చారు. చాలా మంది ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ కులాలని మతాలని రెచ్చగొడుతున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిజంగా కులాలని మతాలని రెచ్చగొట్టుంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ పేపర్లోకి ఎక్కి చాలా ఒక 2-3 రోజులు అయిపోయేదేమో బహుశా, లేకపోతే ఒక వారం అయ్యేదేమో. ఆయన కంటి సాయిగ చేస్తే చాలు ఇక్కడ ఇప్పటికి అక్కడ అన్ని తగలబడేవి. ఆయన నిజంగా రెచ్చగొట్టుంటాయి. ఆయన రోడ్డు మీద నుంచుంటేనే అన్ని స్టేట్స్ నుంచి జనాలు వచ్చిన వాళ్ళు ఆయన ఇది తగలబట్టంటారా అంటే ఇప్పటికి తగలబడేది కాదా? ఆయన ఎక్కడ ఎవరిని రెచ్చగొట్టలేదు. సంయమనంగా ఉండండి అని చెప్పారు, అలానే ఉంచారు. సో మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఫ్యాట్ కలిసింది అనుకుంటున్నారా లడ్డూలో, లేకపోతే లేదనుకుంటున్నారు? మా జగనన్న దయ వల్ల ఏ ఘోరాలైనా జరుగుండొచ్చండి. ఎందుకంటే మా అన్న అంతకి సమర్థుడు, ఏమైనా చేయగలడు. హిందూ మతాన్ని భ్రష్టు పట్టించడానికి తను చేయగలిగిన అన్ని పనులు చేయగలడు. అలాగే ఆయన మొన్న తిరుపతి వస్తానని చెప్పి మాట ఇచ్చారు, తర్వాత 2-3 రోజులు అయిన తర్వాత రద్దు చేసుకున్నారు డిక్లరేషన్ కోసం. అసలు వచ్చి ఉండాల్సిందండి, అప్పుడు తెలిసేది. అప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచాడా జగన్ గెలిచాడా అని ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి అప్పుడే ఆన్సర్ వచ్చేసి ఉండేదన్నమాట మీకు. అక్కడ వచ్చి ఉంటే గనక అలా ఆయన డిక్లరేషన్ మీద సైన్ పెడతారంటారా? ఆయన డిక్లరేషన్ మీద సైన్ పెడితే మా వదిన ఇంట్లోకి కూడా రానివ్వదు. ఓకే అండి, థ్యాంక్ యూ.